పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 కీలక నిర్ణయాలు. 1. గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించి సర్పంచ్ వ్యవస్థకు గౌరవాన్ని పునఃప్రతిష్ఠించడం. 2. జాతీయ ఉపాధి హామీ పథకాల ద్వారా గ్రామీణ పేదలకు నిలకడైన ఉపాధి ఆదాయాల కల్పన. 3. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి ఏర్పాటు చేసి జల్ జీవన్ మిషన్ కలను సాకారం చేయాలి. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో మొదటిది గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి, సర్పంచ్ వ్యవస్థకు గౌరవం పునర్ప్రతిష్ఠించడం, నిధులు కొరత ఉన్న కొద్ది నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం కారణంగా గ్రామ పంచాయతీలకు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని దినస్థితికి చేరాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దే దిశగా తొలి అడుగు నేటి నుండే ప్రారంభించాం. జాతి సగర్వంగా చెప్పుకునే గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు గత 34 ఏళ్లుగా చిన్న పంచాయతీలు కేవలం 100 రూపాయలు, పెద్ద పంచాయతీలకు 200 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. నేటి నుండి ఇకపై ఆ వేడుకలకి గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో సగర్వంగా దేశభక్తి వెల్లివిరిసే వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు నిధులు సమకూరుస్తున్నాం. రెండవది జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు నిలకడైన ఉపాధి ఆదాయాలను కల్పిస్తూ గ్రామాల ప్రగతికి దోహదం చేసే సుస్థిర సామాజిక ఆస్తుల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టడం. అందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో తమ పంచాయతీల్లో చేపట్టవలసిన ప్రయోగకరమైన పనులపై సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు సమాలోచన చేసి తీర్మానాలు చేయాలని సూచించి రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలన్నింటిలోనూ ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. 3వ కీలక నిర్ణయం రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు, ప్రతి వ్యక్తికి సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వాలు పౌరులు కల్పించాల్సిన కనీస మానవ హక్కు. దేశంలో ఈ లక్ష్య సాధనకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బృహత్తర స్థాయిలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2019 ఆగస్టు 15 నుండి అమలు చేస్తూ ఉంది. దురదృష్టవశాత్తు గడిచిన 5 ఏళ్లలో మన రాష్ట్రంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 5 ఏళ్లలో 27,000 కోట్ల నిధులు ఖర్చు చేయవలసి ఉండగా కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఖర్చు చేసిన 4,000 కోట్లతో కూడా కేవలం సొమ్ము చేసుకునే పైప్ లైన్లు పనులే చేసి తాగునీరు అందించేందుకు అత్యవసరమైన వాటర్ సోర్స్ వనరుల అభివృద్ధి పనులు మాత్రం పూర్తిగా విస్మరించడం జరిగింది. ఫలితంగా జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యం రాష్ట్రంలో సాకారం కాలేదు. ప్రతి ఆవాసంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు 12 అంశాలపై రాష్ట్రంలో పల్స్ సర్వే చేపట్టాం. పల్స్ సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటుకు పటిష్టమైన సత్వర కార్యాచరణకు రూపకల్పన చేయబోతుంది.